సండే అయినా జల్దీ లేచినాం, ఎందుకంటే నేను మా డాడీ రైతు బజార్కి వెళ్తాను. వేరే అద్దాలు ఏం దొరకలేదు, నేను చాలా వెతికినా మా ఇంట్లో, కానీ ఇంకా మా అక్క కార్లో ఏమి ఉంటే పెట్టుకొని వచ్చిన. Guys, one side headaches are the worst. Cleaning process has begun. Good morning, happy Sunday guys. Hi Oli Babu. Good morning Ola. Good morning. Chini chini Ola. Good morning. So I woke up, I brushed my teeth. Now I have to do my మార్నింగ్ రొటీన్. అండ్ ఇవాళ సండే అయినా జల్దీ లేచినాం, ఎందుకంటే నేను మా డాడీ రైతు బజార్కి వెళ్తున్నాం. బికాస్ వీ వాంటెడ్ టు బై క్రాబ్స్ టుడే. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఐ లవ్ క్రాబ్స్, చాలా కొలెస్ట్రాల్ ఉంటుంది, అందుకే ఎప్పుడైనా ఒక్కసారి తింటాం మేము. బట్ అదర్వైజ్ ఫిష్ ఇస్ వెరీ గుడ్ టు యువర్ హెల్త్. యూ కెన్ హ్యావ్ ఫిష్. ప్రాన్స్ ఇస్ ఆల్సో కొలెస్ట్రాల్, బట్ వీ హ్యావ్ ప్రాన్స్. అంటే అన్నిటికంటే ఎక్కువ ఇట్ విల్ కమ్ లైక్ క్రాబ్, ప్రాన్స్, lean red meat, chicken and all. Less than fish anamata. Fish is very good. వాళ్ళ ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. సో యా, జుట్టు మరి ఇట్లా వెళ్తే పిచ్చిదానిలా ఉంటా కాబట్టి కొంచెం దూసుకొని క్రీమ్ రూసుకొని కొంచెం ముస్తాబాయిల. రబ్బర్ బ్యాండ్స్ ఒకటి, ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ ఉన్నా ఎట్లానో ఒకట్లా పోతాయి. ఎట్లా పోతే అర్థం ఇక పొడవైంది, నేను చూడలేకపోతున్నాను ఆ హెయిర్ని. రావట్లేదే. లెట్స్ గో. మా డాడీ అప్పటికి 2 సార్లు కాల్ చేసినారు పోనీకి. ఇప్పుడు చూడండి ఓలా ఎట్లా వస్తాడు. నేను మా డాడీ స్టార్ట్ అయిపోయాం. ఏం డాడీ, యూ వాంట్ pomfret fish, it seems. Pomfret. Okay. So we came here for crabs, fish and prawns today. So also నేను అద్దాలు, I feel like అంటే నాకు వేరే అద్దాలు ఏం దొరకలేదు, నేను చాలా వెతికినా మా ఇంట్లో, కానీ ఇంకా మా అక్క కార్లో ఏమి ఉంటే పెట్టుకొని వచ్చిన. ఎవరేమనుకున్నా ఫరక్ పడదు, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ ఐస్ అన్నది నా ఇది అనమాట. బికాస్ మై నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, తిట్టేవాళ్ళు తిట్టని, పొగిడేవాళ్ళు పొగడిని, ఐ డోంట్ కేర్. ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టు లైట్. అమ్మో ఎంత ట్రాఫిక్ ఉంది తెలుసా. ఈ బైక్స్ అన్నీ ఆ రైతు బజార్ కోసమే గైస్. ఇది ఫస్ట్ లోదా ఫ్లైఓవర్ కింద ఉండేది, నౌ దే షిఫ్టెడ్ ఆపోజిట్ టు ద ఫోరం. అంటే జనాలకు ఎంత కామన్ సెన్స్ ఉండదంటే, అది ఏరియా గేట్, అది ఆ గేట్ దగ్గర అంతా పార్క్ చేసేసారు. మా డాడీ నవ్వుతున్నాడు అక్కడ. ఇది సో హెల్ప్లెస్. అట్లుంటారా జనాలు. అంత పెద్ద గేట్ ఉంది అండ్ దే బ్లాక్ ద హోల్ ట్రాఫిక్ విత్ దేర్ పార్కింగ్ దేర్ బైక్స్. ఓకే. What it means when teachers said is this a classroom or a fish market? Yeah, back then we sounded like a fish market, guys. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.
అబ్బాయి వచ్చి ఒక్కో నేను చేస్తా అక్క అంటే పాపం క్రాబ్స్కి ఇచ్చినాము. బట్ దెన్ వేరే ఆయన ఎవరైతే అమ్మటాన్ని ఉన్నానో ఆయన ఉండి లేదు లేదు మా వాళ్ళు ఉన్నారో ఆయనకి ఇచ్చాను. ఇంకా ఆయన పాపం ఉండి ఒక్కో ప్రాన్స్ అన్న ఇవ్వక్క అంటే ఇంకా నేను ప్రాన్స్ ఇచ్చేసిన అనమాట. సో మీన్స్ వెరీ క్యూట్. ఐ డోంట్ నో, ఇంకా అప్పుడప్పుడు పాపం అనిపిస్తుంది. మార్కెట్ ఒక్కొక్క ట్రేడర్స్ ఎక్కడ పోయినా అందరు కార్డులు ఇచ్చేస్తున్నారు గైస్. చిన్న క్రాబ్స్ ఉన్నాయి. ఐ థింక్ దోస్ ఆర్ ద సముద్రం క్రాబ్స్. ఎస్, నూపుతూనే ఉన్నారు. అంటే ఆఫ్ కోర్స్ ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇంకా మనకేమి ఇది లేదనుకోండి, బట్ స్టిల్ గర్ల్స్. ఓకే, అయ్యో ఇది లైవ్ ఫిష్, కొరమీన్, పాంఫ్రెట్, పాంఫ్రెట్. ఇక్కడ కూడా కాంపిటీషన్. షీఈస్ ఆల్రెడీ డూయింగ్ ఇట్ అండ్ షీఈస్ లైక్ ఇక్కడ. లక్కీగా సన్ స్క్రీన్ పెట్టుకున్నా కాబట్టి నా చర్మం ఎంతో అంతో ఈ ఎండకి నార్మల్ ఉంది, కానీ ఆల్రెడీ ఐ కెన్ ఫీల్ ద హీట్. సో లోపల అందరు కొనుక్కొని ఇక్కడ వీళ్ళందరికీ ఇస్తారనమాట. సో దట్ కిలోకి 30, కిలోకి 40 అట్లా తీసుకుంటారు వీళ్ళందరూ. మా డాడీకి పాంఫ్రెట్స్ చాలా ఇష్టం అనమాట. మేము గోవాలో ఇట్లా రవ్వ ఫ్రై తిని ఇంటికి కూడా పాంఫ్రెట్స్ తెచ్చుకొని రవ్వ ఫ్రై చేసుకుంటాం. షీస్ క్లీనింగ్ అవర్ ఫిషెస్. సో ఐ ఫౌండ్ మామిడి తాండా. సో ఐ టుక్ ½ kg ఆఫ్ ఇట్. నేను చిన్నగా ఉన్నప్పుడు మా పాత ఇంట్లో వాడు సైకిల్ మీద వచ్చేటోడు, 2 రూపాయలకి ఇంత ఇచ్చేటోడు. ఇప్పుడు ½ kg 150 అంట. వద్ద చిన్న కాకరకాయలు, అడవి కాకరకాయలు అంటారు, బీరకాయలు అండ్ ఆల్. మా డాడీ ఆకుకూరల సైడ్ పోతాడు. ఏమన్నా అంటే కొత్తిమీర, పుదీనా ఆయనకు ఫ్రెష్ కావాలన్నమాట. చూడండి ఎన్ని తీసుకుంటుంది. All greens. It's the Sitafal season, so we have Sitafal, apples, onions. I don't know if it is the case at my house or వేరే వాళ్ళ మీ ఇంట్లో కూడా అంతేనా. ఇక్కడేమో రెడ్ కలర్ అరటికాయలు ఉన్నాయి గాయస్, పల్లీలు. అవి కూడా మా డాడీకి చాలా ఇష్టం. వద్దంటాం మేము, లేదు తింటూనే ఉంటుంది. ఆనియన్స్ గుట్టిగానే పాడైపోతున్నాయి ఈ మధ్య. పెద్ద సమస్య వచ్చి పడింది. This is the same thing at your house also. Tomatoes వస్తున్నాయి. Okay, we took off పల్లీలు also. యాక్చువల్లీ కొంచెం మటన్ తేమని చెప్పింది మా మమ్మీ. సో గోయింగ్ టు ద మటన్ షాప్. యాక్చువల్లీ ఇక్కడే ఉంటుంది కానీ వాడు మా డాడీ చూసి బాగాలేదు ఇక్కడ ఈసారి అని అన్నారు. సో వీఆర్ హెడింగ్ టు ద ప్లేస్ దట్ వీ టేక్ ఎవ్రీ టైమ్ నియర్ అవర్ హౌస్. అసలు ఇంటి పక్కన మాల్స్, ఇంటి పక్కన రైతు బజార్స్ అవి ఉన్న వాళ్ళు చాలా లక్కీ కదా. ఐ ఫీల్ దే ఆర్ సో లక్కీ లివింగ్ ఇన్ దిస్ ఏరియా. అన్నీ జస్ట్ ఒక 5 minutes దూరంలో ఉంటాయి. లక్కీ వి ఆర్. షాప్స్ అనమాట. సో నాకు వెళ్ళాలి అనిపించలేదు. సో ఐ జస్ట్ సెంట్ మై డాడ్ అండ్ ఆఫ్ కోర్స్ సంబడి హ్యాడ్ టు స్టే ఇన్ ద కార్. సో ఐ జస్ట్ హియర్. అండ్ నాకు కొంచెం భయం కూడా. సో వీ కేమ్ టు ద మటన్ షాప్. ఎగ్జాక్ట్లీ ఇట్లా జేఎన్టీయూకి వెళ్ళే హైటెక్ సిటీ నుంచి జేఎన్టీయూకి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట, లెఫ్ట్ సైడ్లో. ఇట్స్ కాల్డ్ శ్రీ సాయి మటన్ అండ్ చికెన్ షాప్. సో ఎవ్రీ టైమ్ వి గెట్ హియర్ ఫ్రెష్గా ఇస్తారు పాపం. మరి నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేసి దబాయిస్తూ ఉంటాను కదా, ఎంజాయ్ చేస్తారు. దే ఆర్ ఆల్ స్వీట్ పీపుల్. ఐ మేడ్ ఫ్రెండ్స్ విత్ మటన్ షాప్ పీపుల్ ఆల్సో. సో స్వీట్ గైస్. ఇక్కడ మా ఇంటి దగ్గరనే ఉంటారు. సో యా, హ్యాపీగా మాట్లాడండి. దే ఆర్. ఇంకేదో చెప్తాం అనుకున్నాం. మా డాడీ అక్కడ మటన్ తీసుకుంటున్నాడు. నేను ఇంకా నాకు సండే కదా సౌండ్ విని నాతో అవుతలేదు అనమాట. నాకు ఇట్లా నా బ్రెయిన్లో ఇట్లా అదే సౌండ్ వస్తుంది. సరే అని చెప్పి వచ్చి కూర్చున్నా. యాక్చువల్లీ నా ఎత్తిన వస్తుంది, నేను ఎండలో చాలాసేపు తిరిగినా కదా. సో జస్ట్ కేమ్ అండ్ ఐ
సాట్ ఇన్ ద కార్, ఏసీలో కూర్చున్నా. ఐ ఫీల్ ఏసీ గాలి వల్ల కూడా నాకు సడన్గా తలనొస్తుందేమో అని చెప్పి ఇప్పుడే బ్లోవర్ తగ్గిస్తున్నాను అనమాట. యా ఫెయిర్ ఎనఫ్. ఒకటేసారి ఎండలోంచి మనం కార్లోకి రాగానే బ్లోవర్ ఫుల్ పెట్టేసుకుంటాం, విచ్ ఇస్ వై ఆల్సో మనకి సడన్గా ఇట్లా హెడేక్ స్టార్ట్ అవుతుంది. అండ్ గైస్, వన్ సైడ్ హెడేక్స్ ఆర్ ది వర్స్ట్. 11:24 అవుతుంది, ఇంటికి వెళ్ళాలి. ఇంకా మా మమ్మీ కాల్ రాలేదు. నేనైతే గలీజ్గా పార్క్ చేసా ఇవాళ. జీబ్రా క్రాసింగ్ ఉంది, ఎగ్జాక్ట్గా వెనక 2 టైర్స్ జీబ్రా క్రాసింగ్ మీద పార్క్ చేసిన. అంటే ఆఫ్ కోర్స్ టు ద లెఫ్టెస్ట్ కార్నర్, బట్ స్టిల్ దట్ ఈస్ ద జీబ్రా క్రాసింగ్. అంటే మీకు వీడియోలో కొంచెం క్లోజర్ అపియర్ అవ్వచ్చు, బట్ ఐ ఆమ్ టు ద కార్నర్ గైస్. సో క్లీనింగ్ ప్రాసెస్ హ్యాస్ బిగన్. సువర్ణ అంటే అన్ని ఆకులు అలమలు అన్నీ కట్ చేసి పెడుతుంది. ఓలాఫ్కేమో నా దగ్గర నుంచి అంతా నీసు వాసన వస్తున్నట్టుంది. నా దగ్గర మా డాడీ దగ్గర ఫుల్ వాసన చూస్తున్నారు వాళ్ళు. చుక్కు బొమ్మలా నా ఓలాఫ్లో, నా చిన్న ఓలాఫ్లో, నా బొంగరు ఓలాఫ్లో. ఇట్లా కొరుకొద్దు అమ్ములు నన్ను ప్లీజ్. కట్టలేదా కొరుకొద్దు అర్థం కదా, కొరుకొద్దు అర్థం. So yeah, okay guys, that's it for this vlog. Happy Sunday to you all. Next one date video, next video lo chuskondi. Also if you like this video, please like, share and subscribe to Sindhu. మా మమ్మీ ఒక్కతే చెప్పు. Boy people, subscribe to Silly Sindhu. ఆల్సో కామెంట్ చేయండి ఇవాళ మీరు ఏం వండుకున్నారు, మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి.